నమస్కారం అండి. ఈరోజు మనం ఉగాది గురించి మాట్లాడుకుందాం. ఉగాది అంటే కొత్త యుగానికి ఆరంభం. అంటే ఒక పాత యుగం ఉందా? ఆ విషయాలు తెలుసుకుందాం. దీని గురించి ఫస్ట్ ఒక స్టోరీ చూద్దాం. పూర్వం బ్రహ్మగారు సృష్టి చేద్దామని కూర్చుంటాడు పాపం. సోమకాసురుడు అనే రాక్షసుడు వచ్చి వేదాలను దొంగలించుకుని వెళ్ళి గర్భోదక సముద్రంలో పెడతాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో కిందకు వెళ్ళి ఆ వేదాన్ని తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇచ్చి నీ పని నువ్వు స్టార్ట్ చేయవయ్యా అని చెప్తారు. సో అలాగ సృష్టిని ఎప్పుడైతే మొదలుపెట్టాడో బ్రహ్మదేవుడు అదే ఉగాది. కానీ మనం ఇప్పుడు కాలచక్రం గురించి మాట్లాడుకుందామండి. అది చాలా బాగుంటుంది యాక్చువల్గా. కాలచక్రం అంటే ఏమిటి? సైక్లిక్ ఫార్మ్ ఆఫ్ టైం, ఇట్స్ నాట్ లీనియర్ అంటే ఏమిటి? ఇప్పుడు మనకు అర్థం అవ్వాలంటే మనకి తెలిసింది ఏంటి? వసంత ఋతువు, అలా ఋతువులు ఉన్నాయి మనకి. వసంతం నుంచి మొదలు పెట్టుకొని శిశిరంతో ఎండ్ అవుతుంది. హేమంతంలో శిశిరంలో ఆకులు రాలిపోయి ప్రకృతి అంతా చాలా కళావిహీనంగా ఉంటుందండి. కానీ మనకి తెలుసు మళ్ళీ వసంతం వస్తుంది, మళ్ళీ చిగురుస్తాయి అని. ఎలా తెలుసు మనకి? మన లైఫ్ టైంలో చూసిన చిన్న టైం సైకిల్ అది. అందువలన ఇది చిన్న టైం సైకిల్. ఇలాగే చాలా పెద్ద టైం సైకిల్స్ ఉంటాయండి. ఆ పెద్ద టైం సైకిల్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. యాక్చువల్గా మా పెద్దనాన్న గారు ఒక మాట చెప్పారండి నాకు. నేనేమనుకునేదాన్ని అంటే బ్రహ్మగారు అంటే ఒకరే ఉంటారు అనుకునేదాన్ని. ఆయన సరస్వతిని పెళ్లి చేసుకున్నారు, ఆయనకి 4 తలకాయలు ఉంటాయి అనుకునేదాన్ని. కానీ అలా కాదంటండి, చాలామంది బ్రహ్మలు ఉంటారంట. ఆ విషయం ఆయన చెప్పారు. ఎలా అని చెప్పారంటే నాకు, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి ఒక CEO ఉన్నాడు. ఆయన పని అయిపోయిన తర్వాత ఆయన రిటైర్ అయిపోతాడు, ఇంకో CEO వస్తారు. అలాగే బ్రహ్మగారు కూడా ఒక పొజిషన్, దాంట్లో హైలీ ఎవాల్వ్డ్ సోల్ని పెడతారు ఒక ప్రిస్క్రైబ్డ్ పని చేయడానికి అని చెప్పారండి. ఎంత బాగా చెప్పారు కదా. అందుకనే చూడండి, మామూలుగా ఇప్పుడు హనుమంతుడు ఫ్యూచర్ బ్రహ్మ అంటారు. అంటే ఆయన చాలా ఎవాల్వ్డ్ సోలు. ఆయనకి బ్రహ్మగా చేసేటటువంటి అన్ని క్వాలిటీస్ ఉన్నాయని ప్రెడిక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రస్తుత బ్రహ్మగారు అయిపోయాక నెక్స్ట్ బ్రహ్మ మనకి హనుమంతుడు అని ప్రెడిక్ట్ చేస్తున్నారు అనమాట. అయితే ఈ బ్రహ్మగారికి 100 ఏళ్ళు ఉంటాయండి. 100 ఏళ్ళంటే మన 100 ఏళ్ళు కాదండి. ఒక బ్రహ్మగారి 100 ఏళ్ళు తీసుకుంటే అది హ్యూమన్ ఇయర్స్లో కన్వర్ట్ చేస్తే 311 ట్రిలియన్ ఇయర్స్ అనమాట. అంత పెద్ద కాలమానం అండి అది. అయితే ఇప్పుడు బ్రహ్మగారికి కూడా మనలాగే రోజు ఉంటుంది, రాత్రి ఉంటుంది. రోజుని కల్పం అంటాము, రాత్రిని లయం అంటాము. సో రోజులో సృష్టి చేస్తాడు, రాత్రిలో నిద్రపోతాడు, అప్పుడు విలయం అవుతుంది. సో ఇలాగ రోజులన్నీ గడిస్తే సంవత్సరం అవుతుంది. అలా సంవత్సరాలన్నీ నిండితే 100 సంవత్సరాలు అయిపోతాయి. బ్రహ్మగారి లైఫ్ టైం అయిపోతుంది అదనమాట. సో ఈ కల్పం తీసుకుంటే ఈ కల్పంలో మనకి 14 మన్వంతరాలు ఉంటాయండి. ఒక్కొక్క మనువు పాలించే టైంని మన్వంతరం అంటామన్నమాట. సో ఈ మన్వంతరాల్లో మళ్ళీ మనకి మహాయుగాలు ఉంటాయి. 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అవుతుందన్నమాట. ఒక్కొక్క మహాయుగంలో 4 యుగాలు ఉంటాయి అన్నమాట. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, వీటన్నిటికంటే ముందర కృతయుగం, ఇలా అనమాట. సో ఈ 4 అయిపోతే ఒక మహాయుగం అయినట్టు, ఒక సైకిల్ అయినట్టు. అలాగే 71 మహాయుగాలైతే ఒక మన్వంతరం అయినట్టు, ఒక సైకిల్ అయినట్టు. అలాగే 14 మన్వంతరాలైతే ఒక కల్పం అయినట్టు. సో ఇలా ఒక రోజు అయిపోయిన తర్వాత, ఒక రాత్రి అయిపోయిన తర్వాత అలాగే ఒక సంవత్సరం అవుతుంది. అలా 100 సంవత్సరాలు అయిపోతుంది, మహాప్రళయం వస్తుంది అనమాట. అది మన టైం సైకిల్. చూడండి, మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇవన్నీ వస్తాయి మనకి.
సంకల్పం అంటే ఏంటి? ఇట్ ఈస్ అ డైరెక్షనల్ మేనిఫెస్టేషన్. మనం ఎక్కడున్నాము, ఏ టైం పీరియడ్లో ఉన్నాము, మ్యాక్రోస్కోపిక్ టైం పీరియడ్ ఫాలోడ్ బై ది ప్లేస్ అండ్ మైక్రోస్కోపిక్ టైం, ఇవన్నీ చెప్తాం మనం. సో మ్యాక్రోస్కోపిక్ టైం యూనిట్లో ఏం చెప్తాం మనం? ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవత్స్వన్మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అంటాం. అంటే ఏంటి? ఆద్య బ్రాహ్మణ అనే బ్రహ్మగారికి టైంకి చెందిన హయాంలో శ్వేతవరాహ కల్పం అనబడే రోజులో వైవత్స్వన్మన్వంతరే అంటే వైవస్వంతుడు అనే మనువు పరిపాలించే కాలంలో కలియుగంలో ఉన్నాము, ప్రథమ పాదంలో అని అర్థం అనమాట. ఆ తర్వాత మనం ఏం చెప్తాము? జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే అంటాం. ఎక్కడున్నామో చాలా క్లియర్గా చెప్తున్నాం. ఈ జంబూ ద్వీపం అంటే ఏంటి? అదొక కాంటినెంట్ అండి. అంటే ఇప్పుడు మనకి ఏషియా ఉంది, ఆఫ్రికా ఉంది, అలా అనమాట. అయితే ఈ జంబూ ద్వీపం అనేది ఏషియా అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా అండి స్కేల్ డౌన్ చేస్తే. సో ఆ జంబూ ద్వీపంలో ఉన్నాం మనం. భరతవర్షే భరతఖండే, అది అర్థమైపోయింది మనకి. ఆ తర్వాత మేరో దక్షిణ దిగ్భాగే, మేరు పర్వతం అంటే ఏంటి? మేరు పర్వతము అంటే సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అండి. దాని చుట్టూరా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తిరుగుతాయని చెప్తాం అనమాట. సో అలా ప్లేస్ని చెప్పేసుకున్నాం మనం. ఆ తర్వాత ఏం చెప్తాం మనం? తిథి నక్షత్రం అంటే మైక్రోస్కోపిక్ టైం వేర్ వి బిలాంగ్. అవి రెండు రకాలండి, చంద్రమానం, సూర్యమానం. సూర్యమానం అంటే ఏమిటి? సూర్యుడు విత్ రెస్పెక్ట్ అంటే సూర్యుడు 12 రాసులకి ట్రావెల్ చేయడానికి పట్టే టైం 360 రోజులు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ఉంటాడు. చాలా క్లియర్ అండి ఆయన. ఇప్పుడు చంద్రమానం అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు చంద్రుడు. దాంట్లో మనము తిథి, వార, నక్షత్రం. వారం అంటే మనకి తెలుసు. తిథి అంటే ఏమిటి? తిథి అంటే మనకి తెలుసు ఏంటి? నెలలో మనకి 30 తిథులు ఉంటాయి. 30 అంటే డూప్లికేషన్, 15. శుక్లపక్షంలో 15 ఉంటాయి, కృష్ణపక్షంలో 15 ఉంటాయి. శుక్లపక్షం అంటే పౌర్ణమికి ముందరొచ్చేవి, కృష్ణపక్షం అంటే అమావాస్యకి ముందరొచ్చేవి. ఇవి మనకి తెలుసు. ఈ తిథి ఏమిటి? సూర్యుడికి చంద్రుడికి మధ్యలో కోణం అనమాట. ప్రతి 12 డిగ్రీలు కదలడానికి అప్రాక్సిమేట్గా 19 అవర్స్ నుంచి 27 అవర్స్ పడుతుందండి. కాన్స్టెంట్ కాదు, ఎందుకంటే భూమి కొంచెం వంగి ఉంటుంది మనకి, అందుకని. సో ఒక్కొక్క తిథి 19 గంటల నుంచి 27 గంటలు ఉంటుందండి. అది తిథి అంటే పాడ్యమి, విధియ, తదియ అలాంటివి. ఇకపోతే నక్షత్రాలు ఏమిటి? ఇప్పుడు ఆకాశంలో మనకి చాలా నక్షత్రాలు ఉంటాయండి, కానీ మనం రెఫరెన్స్గా 27 తీసుకుంటాం. 28 అభిజిత్ నక్షత్రం, అది కన్సిడర్ చేయండి. ఎందుకని? ఇప్పుడు ఆకాశాన్ని గోళం అనుకుంటే 360 డిగ్రీలు అనుకుంటే ఈక్వి డిస్టెన్స్లో 27 నక్షత్రాలు ఉన్నాయండి. ఆ నక్షత్రాలకి ఏ 2 నక్షత్రాలు తీసుకున్నా వాటికి మధ్యలో యాంగిల్ నియర్లీ 13 డిగ్రీలు ఉంటాయి. 360 డివైడెడ్ బై 13, 27 నక్షత్రాలు సరిపోయాయండి మనకి, అదనమాట. సో ఇప్పుడు ఈ చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడో అది ఆ రోజు నక్షత్రం. అది 24 గంటలు ఉంటుంది. దాంట్లో మళ్ళీ 4 పాదాలు ఉంటాయి, అది వేరే విషయం. ఇవన్నీ మనకి జ్యోతిష్ శాస్త్రంలో క్లియర్గా చెప్పుకుంటారు. సో మనం తిథి, వార, నక్షత్రాలు చెప్పుకుంటాం అనమాట. ఇలా చెప్పి పూజ చేసుకుంటాం మనం. ఇంత క్లియర్గా ఉందండి టైం. ఇలాగా మైక్రోస్కోపిక్ టైం యూనిట్ నుంచి అంటే రోజులు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి. అలాగే మనం 100 సంవత్సరాలు అయిపోతాయి, మనం మళ్ళీ వేరే శరీరంలోకి వెళ్తాం. అలాగా యుగాలు అయిపోతాయి, అలా మహాయుగాలు అయిపోతాయి. ఆ తర్వాత మన్వంతరాలు అయిపోతాయి, అలాగే కల్పం అయిపోతుంది. అలాగే బ్రహ్మగారికి 100 ఏళ్ళు పూర్తయిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మహాప్రళయం సంభవిస్తుంది.
శివుడు ఉన్నాడు కదండి, ఆయన మహాతాండవం చేస్తాడు, అన్నీ విలయం అయిపోతాయి. మళ్ళీ కొత్త బ్రహ్మగారు వస్తారు, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాడు. అంటే కాలం చక్రం అన్నమాట. ఈ చక్రం ఇలా నడుస్తూనే ఉంటుంది, మనం మళ్ళీ ఇది చూస్తూనే ఉంటాం అనమాట. ఎంత బాగుంది కదా, ఆప్టిమిస్టిక్గా, చాలా బాగుంది. ఇదే విషయాన్ని మోడర్న్ థియరీలో బిగ్ బ్యాంగ్ థియరీ అని ఉంటుంది కదా, భారీ విస్ఫోటనం జరిగిన తర్వాత ఆల్ ది క్వాంటిటీస్ ఇన్క్లూడింగ్ టైం విల్ బికమ్ జీరో. ఎవరు ఉండరు కదండి, మరి జరిగింది జరిగింది అయిపోయింది అంతే, మళ్ళీ జీరో నుంచి కొత్త టైం స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇదే విషయాన్ని సనాతన ధర్మం ఎప్పుడో చెప్పిందండి. అంత గొప్పది ఈ ధర్మం. ఎంత బాగుంది కదా వినడానికి. నా బాగా నచ్చిందండి, మీకు కూడా నచ్చిందా? ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.